హలో, మంచిదండి. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రియులైన సహోదరులందరికీ కూడా నా వందనాలు. మరి మనల్ని రీతిగా నడిపించినట్టు దేవాదేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ఇది నాన్న గతించిన వారం మనకి ఒక పాఠం ముగించింది. ఏంటంటే నియమం లేని విశ్వాసులు, భయం లేని సహవాసాలు అనేటువంటి శీర్షిక మనం ముగించుకోవడం జరిగింది. అయితే ఇది నాన్న ఒక చాలా అమూల్యమైనటువంటి సంగతి మన ముందుకి తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలనంటే క్రైస్తవుడు అనేటువంటి పిలుపుకి తగినటువంటి ఫలమును మనమే వెతుక్కునేటువంటి పాఠం అన్నమాట. నేను గతించిన వారం మీకు ఒక మాట చెప్పాను. ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దినం వచ్చినప్పుడు మనల్ని ఒకసారి ఆయన ఇలాగా కౌగిలించుకుని మనల్ని పిండితే మనలో నుంచి దేవుని ప్రేమ రావాలి అంటే ఉపదేశ సారం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ సారాన్ని వెతికేటువంటి పని ఎలాగో మనకి తెలియాలి. అందుకొరకు ఈ దినాన్న ఈ పాఠాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుంచి 3వ అధ్యాయం దగ్గర, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మీకు ప్రారంభపు మాట చదివి వినిపిస్తాను. మొదటిగా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలము వచ్చునని తెలుసుకున్నాము అన్నాడు. అంచె దినాలు ఎప్పుడు అని మనం ముందు ప్రశ్న వేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు పరముకు వెళ్ళిపోయినటువంటి దినం, ఆ తర్వాత సంఘం కట్టబడినటువంటి ఆ కాలమానం మనకు తెలుసు. పరముకి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘం కట్టబడినటువంటి కాలమానం. సంఘం కట్టబడిన నాటి నుంచి కూడా మనం ఆలోచన చేస్తే ఆ దినాలన్నీ కూడా అంచె దినాలే. ఇక ఈ దినాలు అప్పటి ప్రారంభమైనటువంటి దినాలు ఇవన్నీ కూడా ఏంటంటే అంచె దినాలు, ఎప్పుడో వస్తాయి అనుకోవడం మన భ్రమ. కాబట్టి సంఘం కట్టబడిన నాటి నుంచి కూడా వచ్చినటువంటి దినాలు ఏంటి అని అంటే అవన్నీ కూడా అంచె దినాలు. మనం ఎప్పుడు ఎక్కడున్నాం అని అంటే అంచె దినాల్లో ఉన్నాం మనం. అందుకనే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడు అని మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి చెప్పాడు. ఆ మాట మనకి ఇప్పటికీ అదే ఉంది. వాళ్ళకి చెప్పాను మీకు కాదని అనట్లేదు, మనకి కూడా అదే ఉంది. అంటే ప్రభు ఎప్పుడు వస్తాడు అని అంటే పెండ్లి కుమారుడు చూడండి, కన్యకల గురించి చెప్పినప్పుడు పెండ్లి కుమారుడు ఉపమానం చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకటి దొంగ వల్లే వస్తాడు, ఇంకోటి అంటే యూదుల భాషా శైలిని ఉపయోగించి నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. పెండ్లి కుమారుడు అనే ఉపమానం ఎందుకు చెప్పాడు అని అంటే, యూదుల్లోనట పెండ్లి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వివాహం చేసుకోవడానికి ముందు గృహాన్ని నిర్మించాలట. వివాహం చేసుకోవడానికి ముందు గృహం నిర్మించాలి. అప్పుడు గృహం ఉంది అనేటువంటి ధైర్యంతో వివాహం చేసుకోవాలట. చేసుకున్నవాడట ఆ పెండ్లి కుమార్తెను తీసుకుని ఏదో ఒక రోజు గృహంలోకి వస్తాడట, ఏ రోజో తెలియదట. ఇది యూదుల యొక్క విధానం, ఇప్పటికీ అలాగే ఉంటుందంట వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఆ ఉపమానం చెప్పడానికి కారణం అది. అంటే పెండ్లి కుమారుడు వచ్చి తీసుకుని వెళ్ళేటువంటి ఉపమానం ఉంటుంది కదా, అది వాళ్ళకి అర్థమవుద్ది. మనకి అది కొంచెం ఏమో అలా వస్తాడేమో పెండ్లి కుమారుడు అని అలా అనుకున్నాం. కానీ అందుకే పెండ్లి కుమారుడు అంటే నాకు తెలియదు మొన్నటి వరకు. మొన్న రీసెంట్గా తెలుసుకున్నాను నేను. అది కూడా ఏంటంటే యూదుల యొక్క ఆచారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఒక గృహం నిర్మించి ఆ గృహంలో ఉంచడానికి పెండ్లి కుమార్తెను తీసుకుని వస్తాడంట. ఏ రోజు అన్నది మెన్షన్ చేయడంట. ఆయన మెన్షన్ చేయకుండా సడన్గా వచ్చి తీసుకుని వెళ్తాడట. కానీ అప్పటికి గృహం నిర్మింపబడి ఉంచుకోవాలట కుమారుడు, పెండ్లి కుమారుడు. ఆ ఉపమానం వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు మనకు కూడా అర్థమవుద్ది. సో ఇది ఆనాడు సంఘానికి నేడున్న సంఘానికి కూడా ఈ విషయాలు అంటే ఎప్పుడు వస్తాడో తెలీదు, పెండ్లి కుమారుడు వచ్చినట్లు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, దొంగవలే వస్తాడు. కాబట్టి ఆ సంఘమైనా ఈ సంఘమైనా ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి అనేటువంటిది. కాబట్టి అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు ఏమనంటే అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలం వచ్చిందని తెలుసుకోండి. అపాయకరమైనటువంటి కాలం అనేటప్పటికీ మనం అంటే పరిస్థితులేమో బయటికి వెళ్తే రోజులు బాగోలేదు అంటారు కదా, ఇలా వేరే కోణంలో ఆలోచిస్తుంటాం. కాకపోతే అలా ఆలోచించకండి అని చెప్పి దేవుడే పౌలు గారి ద్వారా ఒక విషయాన్ని ఇచ్చేసాడు. ఎలాగా అపాయకరమైన కాలం ఎలా అంటే అని చెప్పి 2వ వచనం దగ్గర నుంచి మనుషుల యొక్క విధానాలు చెప్పాడు అనమాట. మనుషుల యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాడి హృదయం ఉంటుంది కదా, ఆ హృదయం యొక్క తలంపు ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు. అవి మీరు చదవండి. నేను 5వ వచనం దగ్గర చూపిస్తున్నాను అనమాట. ఈ మధ్యలో అన్నీ కూడా వ్యక్తిత్వాలే చెప్పాడు.
ఉదాహరణకి ఎలా అనగా మనుషులు స్వార్థపీలురు, ధనాపేక్ష గలవారు, బెంకంలాడువారు, అహంకారులు, ఇలా చెప్పుకుంటూ 5వ వచనం దగ్గరికి వచ్చి, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే యుందురు అనడండి. పైకి భక్తి గలవారే ఉంటారు, కానీ లోపల ఆ భక్తి యొక్క శక్తి ఉండదు. దాన్ని ఆశ్రయించరట. అంటే భక్తికి ఒక శక్తి ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. భక్తికి ఏముంది? ఒక శక్తి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భక్తికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ శక్తి ఎలా తెలుస్తుంది? భక్తికి ఉన్నటువంటి శక్తి ఎలా తెలుస్తుంది? దాన్ని ఆశ్రయించరు అన్నాడు. అంటే భక్తికి ఓ శక్తి ఉంది, ఆ శక్తిని మాత్రం వాళ్ళు ఆశ్రయించరు. ఎవరు వాళ్ళు అని అంటే, ప్రస్తుతానికి మనం సంఘంలో విశ్వాసుల, లేకపోతే బోధకుల, సంఘ పెద్దల, ఎవరైనా అవనే, ఏ కేడర్లో ఉన్న వాళ్ళైనా అవనే, సాధారణ విశ్వాసం అవనే, సంఘ పెద్ద అవనే, పరిచారం చేసేవాడు అవనే, స్వార్థకుడు అవనే, బోధకుడు అవనే, ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా సరే భక్తి వేషం వేసుకుని, భక్తికంటూ ఒక శక్తి ఉంది, ఆ శక్తిని ఆశ్రయించట్లేదు. ఇంతకీ శక్తి ఎలా తెలుస్తుంది? దాన్ని ఆశ్రయించడం ఏమిటి? శక్తి ఎలాగుంటుందో తెలిస్తే దాన్ని ఆశ్రయించడం ఏంటో మనకు అర్థమవుద్ది. అంతే కదండి? శక్తి ఎలాగుంటుందో తెలిస్తే దాన్ని ఆశ్రయించడం ఏంటో అర్థమవుద్ది. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆత్మ సంబంధమైనటువంటి శక్తి ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది అనుకుంటాం మనం? మీరేమన్నా అనుకుంటారా? అనుకున్నది ఉంటే ఏమైనా చెప్పండి ఒకసారి. భక్తికి సంబంధించినటువంటి శక్తి అసలు ఎలా ఉంటుంది? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గర, యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గర ఒక విషయాన్ని ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట చెప్తారు ఆయన. ఏడవ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ నికోదేముతో మాట్లాడే సందర్భం ఇది. అక్కడ క్రిందకు వచ్చి, మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలిని చూడు, ఆ సౌండ్ వస్తుంది, గాలి వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ తెలుస్తుంది. కానీ ఆ గాలి అసలు దాని ఉనికి ఏంటి, దాని ఎండింగ్ పాయింట్ ఏంటి మనకు తెలుస్తుందా అండి? గాలి పలానా చోట బయలుదేరిందని యోబుతో మాట్లాడినాడు అంటాడు. గాలి ఏ గదిలో ఉంటుందో నువ్వు చెప్పగలవా అంటాడు. నీకేమైనా తెలుసా గాలి యొక్క ఉనికి? మనకి తెలియదు ఈనాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతుందో ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. కానీ దాని శబ్దం మాత్రం అంటే ఆ ప్రక్రియ జరుగుతుంది అని తెలుస్తుంది కదా. దాని శబ్దం వలన ప్రక్రియ జరుగుతుంది. కానీ గాలి నాకు కనపడదు. ఎక్కడ బయలుదేరింది నాకు కనపడదు, ఎక్కడ ఆగుతుందో నాకు కనపడదు. కానీ గాలి శబ్దం వలన ఒక ప్రక్రియ జరుగుతుందని మాత్రం నాకు అర్థమవుతుంది కదా. చూద్దాం. నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండును అన్నాడు. ఆత్మ మూలంగా జన్మించినోడు అంటే క్రైస్తవుడు బోధకుడా, విశ్వాస, ఇంకెక్కడ ఏమి ఎడగొట్టడానికి అవసరం లేదు. క్రైస్తవుడు అంతే. క్రైస్తవుడు ఎలాగుంటాడట? ఆత్మ మూలంగా జన్మించిన వాని యొక్క క్రియ గురించి చెప్తున్నాడు. ముందేం జీవించాడంటే గాలిని జీవించాడు. మీకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. గాలిని జీవించాడు. గాలి యొక్క స్టార్టింగే తెలియదు, గాలి యొక్క ఎండింగ్ తెలియదు. కానీ మధ్యలో గాలి యొక్క ప్రక్రియ మాత్రం కనపడుతుంది. ఆ సౌండ్ వల్ల గాలి అయిపోయింది. చాలా పెద్ద గాలి వచ్చింది, గాలి అయిపోయింది. ఇప్పుడు గాలి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తాం. గాలి అయిపోయిన తర్వాత ఒక దృశ్యం చూస్తాం. ఏంటో చెప్పండి? గాలి అయిపోయిందండి. ఒక తుఫాను రాకముందు గాలి వస్తుంటుంది కదా. ఇప్పుడు హెచ్చరికలు ఇస్తారు కదండి. 250 కిలోమీటర్ల వేగంతో గాలి, 350 కిలోమీటర్లతో గాలి. దాని ప్రారంభం తెలదు, దాని ముగింపు తెలదు, కానీ శబ్దం వినపడుతుంది, ఏదో ప్రక్రియ జరుగుతుంది అనిపిస్తుంది. అయిపోయింది దాని పని. ఇప్పుడు ఏం చూస్తావు అక్కడ? అమ్మా, అయిపోయిన తర్వాత చెట్లు ఇరిగిపోవడాలో, పుట్టలు ఇరిగిపోవడాలో, మన ఇల్లు అడిపోవడాలో, గత్తరంతా రోడ్డు మీదకి రావడాలో,
అంటే అక్కడ ఒక రకమైనటువంటి వినాశనం కనపడుతుంది మనకు. అక్కడ మొత్తం ఏదో ఇరిగిపోయో, కరిగిపోయో, ఎగిరిపోయో ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత చూస్తే ఏం కనపడుద్ది అంటే చాలా పెద్ద క్రియ కనపడుద్ది అక్కడ. ఈ గాలి శబ్దం విన్నటువంటి నీకు దాని ప్రారంభం తెలదు, ముగింపు తెలదు, కానీ దాని వలన జరిగినటువంటి క్రియ మాత్రం ఏమవుతుందనంటే ఒక స్పష్టంగా నీ కళ్ళ ముందు కనపడుతుందా? ఆత్మతో జన్మించిన వాడి యొక్క క్రియ కూడా ఇంతే. నీ ప్రారంభం ముగింపు వెతకడానికి ప్రయత్నించగానే నీ క్రియ స్పష్టంగా ఎదుటివాడికి కనిపించే విధంగా మన యొక్క లక్షణాలు ఉండాలి. ఇది భక్తిలో ఉన్నటువంటి శక్తి అన్నమాట. భక్తిలో ఉన్నటువంటి శక్తి దాని యొక్క ఈ ప్రారంభాన్ని ముగింపుని వెతికే ప్రయత్నం కాదు, కానీ ఆ భక్తిని నువ్వు కొనసాగించేటప్పుడు, ఆ భక్తిని మనం కొనసాగించేటప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది లోకానికి కనిపించాలి. గాలి వచ్చింది, వెళ్ళిపోయింది, దాని ప్రారంభం తెలదు, ముగింపు తెలదు. నీకు ఆత్మ నీ కంటికేమి కనపడ్డు, పరిశుద్ధాత్ముడు కనపడ్డు, నీలో ఉన్న నాలో ఉన్న ఆత్మ మనం ఒకరికొకరు కనపడడం. ఎంతగానే మన శరీరాలే కనపడుతున్నాయి, ఇవేవి కనపడవు. కానీ దీని ప్రక్రియ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి అవుట్పుట్ కనిపించాలి లోకానికి. గాలి అయిపోయిన తర్వాత దాని అవుట్పుట్ కనపడుతుంది. ఎన్నెన్నో ఇరిగిపోయో, రాలిపోయో, ఏవేవో జరిగి ఆహా ఇది జరిగిందా అని అవుట్పుట్ ఎలాగైతే కనిపిస్తుందో, అలాగే ఆత్మ మూలంగా పుట్టినటువంటి మనం ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం వెళ్ళిపోతుంది. నేను పాటలు పాడుతూ వెళ్తున్నాను, ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను, ఈ భక్తిపరుడిగా కనపడుతున్నానండి, కానీ అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నానా? ఏమివ్వాలండి? అవుట్పుట్ అంటే ఏంటంటే దాని ఫలితం, నా భక్తికి సంబంధించినటువంటి ఫలితం ఇవ్వాలి. ఆ ఫలితాన్ని చూసిన తర్వాత అర్థమవుద్ది ఆ శక్తి ఎంతో. ఇప్పుడు పెద్ద చెట్టు ఉంది, పని ఉదేనా ఏమన్నా కదులుతుందండి? కదలదు. తుఫాను ముందు గాలి వచ్చింది, ఆ పెద్ద చెట్టు ఏమవుతుంది? వేర్లతో పాటు నేల మీదకే వచ్చిందా? అంటే ఆ గాలి లోపల ఏముంది? ఓ శక్తి ఉందా? దాని ప్రభావం వల్లే కదండి ఆ చెట్టు, అంత చెట్టు కిందకు వచ్చేసింది. పని ఊదినప్పుడు ఎందుకు పడలేదు చెట్టు? ఈ గాలికి ఏం లేదు, శక్తి లేదు. కానీ ఆ వర్షం లేకపోతే తుఫాను వచ్చే ముందు వచ్చే ఆ గాలి హెచ్చరిక వింటాం. ఆ గాలి ముగిసిన తర్వాత అమ్మ బాబో ఎంత పెద్ద గాలా, దేన్ని బట్టి తెలిసింది నీకు? అక్కడ జరిగినటువంటి విపత్తును బట్టి అర్థమైందా? ఇప్పుడు దేవుని యొక్క భక్తి కోణంలో ఎంత శక్తి ఉందా అని దేన్ని బట్టి అర్థం కావాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ అంటే ఫలితం, మన భక్తిలో నుంచి లోకానికి చూపించేటువంటి ఫలితం ఇది ఎలా ఉంటుంది? ప్రశ్నలు వేసుకుందాం. అసలు భక్తి యొక్క శక్తి ఏంటి? ఉంటుందా భక్తికి శక్తి? అంటే గాలికి శక్తి ఉంది, కానీ అది నీ కంటికి కనిపించదు. ఎప్పుడు తెలుస్తుంది దాని శక్తి అని అంటే గాలి ముగిసిపోయిన తర్వాత దాని అవుట్పుట్ చూస్తావే, దాని ఫలితం చూస్తావే. పెద్ద పెద్ద చెట్లు ఇరిగిపోవడం, భూమిలో నుంచి లేచిపోవడం. ఏమండి కొన్ని గాలికి ఏమవుతున్నాయి? సముద్రం మీద వాళ్ళు ఊరి మీదకే వచ్చేయడాలు, రోడ్లు ఎగిరిపోవడాలు, ఇవన్నీ కనపడతాయి. ఇదంతా పోయిన తర్వాత చూస్తే అమ్మ బాబోయ్ ఇంత పెద్ద గాలా అని ఎలాగైతే అర్థమవుతుందో భక్తిలో కూడా ఇలాంటి శక్తే ఉంది. ఇప్పుడు నేను నీవు ఇలాంటి ఫలాన్ని లేకపోతే అవుట్పుట్ని మనం ఇవ్వగలుగుతున్నామో ఒకసారి ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. దాని శక్తిని ఆశ్రయించానా నేను అని. శక్తిని ఆశ్రయించకపోతేనండి పైకి భక్తి గలవారు అనేటువంటి దాని గురించి మాట్లాడదాం, చివరిలో మాట్లాడదాం. ముందు శక్తి, దాన్ని ఆశ్రయించేటువంటి లక్షణం, దీన్ని కనిపెడదాం ఫస్ట్. శక్తి అనేది ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అయిన తర్వాత అవుట్పుట్ని బట్టి తెలుస్తుంది. ఆ ఫలితాన్ని బట్టి, గాలి ముగిసిన తర్వాత ప్రమాదాన్ని బట్టి గాలి యొక్క దాని పర్సంటేజ్ ఎంత, దాని శక్తి ఎంత వేగంతో వీచింది, ఇదంతా అప్పుడు అర్థమవుతుంది మనకు. అలాగే మనం కూడా విశ్వాసులుగా భక్తులుగా వెళ్ళేటప్పుడు మనం ఇచ్చే అవుట్పుట్ అనమాట. ఏమిస్తున్నాం ఇప్పుడు వెతుకుదాం. దీని శక్తిని తెలుసుకున్నటువంటి ఒక ఆయన ఆల్రెడీ మనం కొన్ని వారాల క్రితం ఈయన పరిశీలన చేసేసాం, కాకపోతే ఈ కోణంలో చేయలేదు. ఇప్పుడు ఈ కోణంలో చేద్దాం. ఎవరు ఆయన అంటే దేవునికి ఇష్టమైన వాడిగా కనిపించినటువంటి భక్తుడు. ఎవరండి దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషులు ఎవరు భూమి మీద? దావీదు గారు. గట్టిగా చెప్పండి, దావీదు గారు. ఇప్పుడు దావీదు గారి కోణాన్ని వెతుకుదాం. ఈయన భక్తుడే కదా, విశ్వాసే కదా. ఇప్పుడు ఈయన అవుట్పుట్ ఎలాగుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
ఇప్పుడు ఆయన అవుట్పుట్ను పరిశీలన చేస్తే దాని శక్తి ఏంటో మనకు అర్థమవుద్ది అనమాట. అంటే విశ్వాసిగా ఉన్నవాడు ఇవ్వాల్సిన ఫలితం ఇదా అనేది అర్థమవుద్ది. ఎందుకంటే మనం ఇలాంటి అవుట్పుట్ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరం కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ చివరి ఫలితాన్ని మనం ఇచ్చి ఉండకపోవచ్చు ఎప్పటి వరకు కూడా. కానీ పాఠం విన్న తర్వాత ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకని? తెలియకపోతే దేవుడు మన మీద కోప్పడకపోవచ్చేమో, కానీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా కోప్పడే అవకాశం ఉంటుంది. అంతే కదండి? తెలిసిన తర్వాత కోప్పడతాడు. తెలియక ముందు తెలియదు కదా అని మందలిస్తాడు. తెలిసిన తర్వాత తప్పు చేస్తే కోప్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి దావీదు గారి జీవితంలోకి వెళ్తే ఆయనలో నుండి ఆ భక్తి కోణంలో ఉన్నటువంటి శక్తిని ఆయన ఎలా చూపించాడో ఒకసారి ప్రపంచానికి. ఆయనలో ఉన్నటువంటి భక్తి కోణంలో ఉన్నటువంటి శక్తిని ఎలా చూపించాడు. మొదట అసలు దావీదు ఎవరు? కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు. మొదట దావీదు ఎవరు? అసలు గొర్రెలు కాసుకున్నటువంటి కాపరి. ఒక కుటుంబంలో ఒక చిన్న కుమారుడు, గొర్రెలు కాసుకున్నటువంటి ఆ బాలుడు. అయితే ఇతను ఒక యుద్ధానికి వెళ్ళాడు. మనకు తెలుసు యుద్ధంలో ఎవరిని కొట్టేసాడనంటే గొల్లియతుని గెలుచుకున్నాడు. గొల్లియతుని గెలుచుకున్న తర్వాత అప్పటికి రాజు సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలన చేస్తున్నాడు. యుద్ధం గెలవడం బట్టి గెలిచిన తర్వాత ఇతను కూడా రాజు చేయాల్సిన అవసరం వచ్చింది. కారణం ఏంటంటే అతను మాట ఇచ్చాడు. సౌలు రాజ్యం ఇస్తాను కొంచెం భాగం, మరియు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అనేటువంటి మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాటను బట్టి ఇతన్ని కూడా రాజు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కాకపోతే అక్కడ ప్రజల మధ్యన ఉన్నటువంటి విధానాన్ని బట్టి సౌలుని తక్కువగా పోగొట్టడం, దావీదుని ఎక్కువగా పోగొట్టడం. ఈ విధానాన్ని చూసినటువంటి సౌలు ఏం చేశాడంటే దావీదు మీద ఈర్ష్య పెంచుకున్నాడు. మనకు తెలుసు. దావీదుని చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఇది కూడా మనకే తెలుసు. అప్పుడు సౌలు కుటుంబీకులకి, అనగా అక్కడ ఉన్న సైన్యానికి, దావీదు దగ్గర ఉన్న సైన్యానికి అనేక సార్లు యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినప్పుడు చాలా ప్రమాదాలు, చాలా మరణాలు సంభవించాయి. ఏమండి? ఇలా సంభవించాయి. ఏదేమైతేనో కొన్ని చివరికి వచ్చేసప్పటికి హెబ్రోన్లో రాజుగా దావీదు పరిపాలన చేస్తున్నాడు. ఒక 7 సంవత్సరాల పాటు హెబ్రోన్లో రాజు అయ్యాడంటే యెరూషలేంకి రాకుండా హెబ్రోన్లో రాజుగా దావీదు ఉన్నాడు. ఇక్కడేమో ఎవరు ఉండేవారంటే సౌలు కుటుంబీకులు ఉండేవారు అనమాట. ఈ యుద్ధాల పరిణామంలో యుద్ధాలు జరగడం, ఓడిపోవడం, గెలవడం, జరగడం, ఓడిపోవడం ఇవి జరుగుతున్నాయి సౌలుకి. చివరికి రాజు దావీదు ఇలాగా స్టాండర్డ్గా నిలబడ్డాడు. ఇవన్నీ జరిగాయి. రాజు ఇలా స్టాండర్డ్గా నిలబడ్డాడు. స్టాండర్డ్గా నిలబడేటప్పటికి స్టాండర్డ్గా నిలబడడానికి ముందు యుద్ధాలు జరిగాయి కదండి. ఇప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో నాకు క్రాంతి కుమారు వేరే బ్యాచ్లో ఉన్నాడు, నేను వేరే బ్యాచ్లో ఉన్నాను. ఆయన ఆయన మనుషులు కొట్టుకున్నారు. ఈయన నా మీద యుద్ధం చేశాడు కదా. ఇప్పుడు నేను స్టాండర్డ్గా నిలబడ్డాను. ఇప్పుడు నేను ఆయన ఏ కోణంలో చూస్తాను? మనమైతే ఏ కోణంలో చూస్తాం? వాడు మన శత్రువుగా ఉన్నాడు, మనల్ని ఓడిపోవడానికి ప్రయత్నం చేయడు, మన మనుషులందరినీ చంపేశాడు, ఈ కోణంలో చూస్తాం మనం. అయితే రాజు దావీదు ఇలా నిలబడ్డాడు. దావీదు ఇలా నిలబడిన తర్వాత ఇప్పుడు సౌలు పక్షంగా ఉన్నటువంటి మనుషుల్లో నుంచి ప్రాముఖ్యమైనటువంటి మనిషి అనమాట. ఎవరంటే సౌలుకి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక ఆయన దావీదు దగ్గరికి వచ్చాడనమాట. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. మనకి సమూయేలు గ్రంథంలోకి వెళ్తే, సమూయేలు గ్రంథం పాత నిబంధన కాలంలో సమూయేలు గ్రంథం 2వ గ్రంథం ప్రారంభపు భాగాల దగ్గర ఈ విషయం మనకు కనిపిస్తుంది. ఓకే, 3వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర ఆయన పేరు కనిపిస్తుంది చూడండి. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిచి అనేటువంటి మాట కనిపిస్తుంది. అంటే నేను ఎవరిని చదవనండి, ఎందుకంటే మనకు చాలా సమయం పడిపోద్ది లైన్గా చదువుకుంటూ వెళ్తే. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎవరు? దాని శక్తిని ఆశ్రయిస్తే వచ్చే అవుట్పుట్ ఎలాగుంటుంది? దాని శక్తిని ఆశ్రయించకపోతే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది? అందరూ భక్తులుగానే కనిపిస్తున్నారు ప్రపంచానికి కదండి. ఆ వాక్యాన్ని బట్టి, మనం చూసిన వాక్యాన్ని బట్టి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, ఈ వచనంలో అందరూ భక్తులే. కానీ దాని శక్తిని ఆశ్రయించేవారు కొందరు, దాని శక్తిని ఆశ్రయించిన వారు మరికొందరు. శక్తిని ఆశ్రయించేవారైతే ఇంతకీ శక్తి ఏంటి, దాన్ని ఆశ్రయిస్తే ఫలితం ఏంటి అన్నది చూస్తున్నాం. శక్తి ఏంటో చూసాం. ఎలాగా శక్తి అని అంటే ఒక గాలిని చూపించాడు దేవుడు. అది వీస్తే అది ప్రారంభం ముగింపు నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ గాలి ముగిసిన తర్వాత ఫలితం నీకు కనిపిస్తుంది అక్కడ. అమ్మో ఎంత పెద్ద గాల, ఈ చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది, పడిపోయింది చూసావా ఈ గాలికి అంటే ఆ గాలి యొక్క తీవ్రత ఎంత ఉంది. అలాగే నాలో నీలో ఉన్నటువంటి ఆత్మ యొక్క తీవ్రతను బట్టి మనం ఆ ఫలితం లేకపోతే అవుట్పుట్ ఏమిస్తున్నాం ప్రపంచానికి అన్నది చూస్తూ
దేవునికి ఇష్టమైన మనిషిని వెతుకుతున్నాం. ఎందుకు? ఆయన్ని వెతికితే ఆయన ఇష్టమైనోడు కదా దేవునికి. ఆయన్ని వెతికి ఆయన్ని ఫాలో అయితే మనం ఏమవుతాం? ఇష్టమైన వాళ్ళు అవుతాం. ఆయన బాణిని మనం చూసి దాన్ని ఫాలో అయితే మనం కూడా ఆయన వల్లే మనం ఒకవేళ మంచి అవుట్పుట్ ఇచ్చే వ్యక్తులుగా మారచ్చేమో. అందుకే ఈయన వెతుకుతున్నాం. ఈ వెతికే క్రమంలో సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, సౌలు మనుషులు, దావీదు మనుషులు, వీరిరువురికి మధ్యలో యుద్ధాలు, మరణాలు ఇవన్నీ సంభవించాయి. ఏమి సంభవించినా ఏం జరిగినా రాజుగా స్టాండర్డ్గా ఎవరు నిలబడ్డారంటే దావీదు నిలబడ్డాడు. దావీదు నిలబడిన తర్వాత అటు ఇటు ఇండి యుద్ధం చేస్తున్న వాళ్ళు వాళ్ళ శత్రువు తరపునగా సౌలు తరపు ఉన్నటువంటి అబ్నేర్ అనేటువంటి సైన్యాధిపతి ఒకనొక రోజు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు ఇలా నిలబడిన తర్వాత ఇప్పుడు మనం ఎలా చూస్తాం? రారా రా అంటాం మనం. ఈ రా అన్నోళ్ళు లోపల ఏముంటుందండి? లోపల ఏముంటుందంటే ఇంకేదో ఉంటుంది, మనకు తెలిసి ఏముంటుందో. ఎందుకంటే చాలా సంవత్సరాలు యుద్ధం జరిగింది వీళ్ళకి, ఏం ఒక రోజు 2 రోజులు కాదు. ఈ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే దావీదు మేనల్లో ఒక మేనల్ని ఏం చేశాడు? చంపేశాడు. ఈ అబ్నేరు అన్నవాడు వెనకాల పరిగెట్టుకోతుంటే వెనక్కి తిరిగి పొడిచి చంపేశాడు. ఇంకెలాగుంటుంది? ఆసాహేల్ అనేటువంటి వ్యక్తిని ఏం చేశాడంటే అబ్నేరు చంపేశాడండి వెనక్కి తిరిగి. ఎలాగుంటుంది? నా మేనల్ని చంపేసినాడు నా ముందుకు వస్తున్నాడు అంటే ఎలాగుంటుంది? చెప్పండి ఎలాగుంటుంది? మీకు ఎలాగుంటుంది? ఇన్ని యుద్ధాలు జరిగిన తర్వాత నా మేనల్డ్ అయినోడిని చంపేసినోడు నా ముందుకు వస్తున్నాడు అనమాట. రారా దా అంటాం అనమాట. అప్పుడు రాజు నుంచున్నాడు, అబ్నేరు దగ్గరికి వస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ భాగంలో 3వ అధ్యాయంలోనండి, 3వ అధ్యాయంలో 20 వచనం దగ్గర చూద్దాం. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని ఏం చేయించాడంట? విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలును వాడగు నీ పక్షమును సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లు నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లు చేయుదునని దావీదుతోటి చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకుని సమాధానంగా వెళ్ళిపోయాడు. వచ్చాడు, శుభ్రంగా విందు ఆరగించాడు. అతనే కాకుండా ఇంకొక 20 మందిని తీసుకుని వచ్చాడు. ఈ తీసుకుని వచ్చి 20 మంది ఏం చేసి ఉంటారు పూర్వకాలం అంటే కొన్ని రోజులు వెనక్కి వెళితే, ఇప్పుడు అబ్నేరుతో ఒక 20 మంది వచ్చారు కదండి. కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం, ఒక నెల లేకపోతే 2 నెలలు ఒకసారి వెనక్కి వెళ్ళామనుకో, ఈ 20 మంది కూడా ఏం చేసి ఉంటారు? అబ్నేరుతో కలిసి యుద్ధం చేసి ఉంటారు. ఈ అబ్నేరు ఏమో అసహ్యాలను చంపేస్తే 20 మంది ఎవరినో చంపేసే ఉంటారు. అందుకే వీళ్ళు బతుకున్నారు, లేకపోతే వీళ్ళు సద్దురు ఈ వెనకాల రానాకు ఉంటారు కదా. వీళ్ళు ఈ దావీదు మనుషులను ఎవరినో చంపేసి ఉంటారు. ఈ అబ్నేరేమో తన మేనల్డ్ అయినటువంటి అసహ్యాల్ని చంపేశాడు. ఈ బ్యాచ్ అంతా దావీదు ముందుకు వచ్చారు. మళ్ళీ ఇలాగా ఈయన రాజు స్థానంలో ఉన్నాడు ఉండి వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు ఎలా శత్రువులు, శత్రువు మాట విని దావీదు మనుషుల్ని, దావీదు ప్రజలను చంపిన వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి నిలబడితే దావీదు ఏం చేశాడంటే మొదట వాళ్ళకి విందు చేయించాడు, ప్రేమగా వాళ్ళతో మాట్లాడాడు, పంపించేశాడు. పంపించేస్తేనండి మరి ఇప్పుడు అసహ్యులనే అతను చంపేయడం కదా వాళ్ళ మేనల్ని. అతనికి అన్నదమ్ములు ఉన్నారు. ఆల్రెడీ మీకు గతించిన పాఠాల్లో చెప్పాను. 2 అన్నదమ్ములు దావీదు పక్కన నిలబడి నువ్వు అని వాడు తలనరికి నీ కాల్ కాడ పెడతానన్న మనుషులు జీవించాను మీకు. అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఏం చచ్చిపోలేదు, వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు 24 వచ్చిన చదువుదాం. యోవాబు రాజు వద్దకు వచ్చాడు. యోవాబు అంటే ఎవరనంటే దావీదు తరపున ఉన్నటువంటి సైన్యాధిపతి. ఒక రకంగా చెప్పాలంటే ఆసాహేలుకి అన్నగారు అనమాట, పెద్దన్నయ్య. ఆసాహేలుకి పెద్దన్నయ్య. ఈ అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత యోవాబు రాజు దగ్గరికి వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరు నీ వెరగవా అన్నాడు. అంటే ప్రశ్నించాడు అనమాట. నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలు అంటే తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ముందు ఏం చేశాడంటే, అబ్బాయి రాజు, అబ్నేరు నీకు తెల్దా? మనం అలాగే అంటాం. ఒకవేళ ఎవడన్నా మనకు నష్టం చేసినప్పుడు మన ఇంటికి వచ్చినాకో, మనకు నష్టం చేసినప్పుడు కూడా మనం పోనలేరా ఆ నెల భుజం మీద చేసి మాట్లాడి పంపించేసారు అనుకోండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఆడితోట నువ్వు అంత సామరస్యంగా మాట్లాడుతున్నావు, ఆడు భుజం మీద చెయ్యేస్తావు, నువ్వు ఆడు ఏం చేశాడు నువ్వు మర్చిపోయావా అని వెనకాల నుంచి ఏం చేస్తారు? వెనకాల నుంచి పొడిసి మర్చిపోయిన గాయాలన్నీ రేపి మందు రాయకుండా దూరంగా పోతారు.
ఇప్పుడు ఈడు మందులు ఆయన పాపానికి ఈడేం చేస్తాడంటే గాయంతో నొప్పి భరించలేక ఆడి మీద పడిపోతాడు. ఇప్పుడు చేసే మనుషుల పద్ధతులు ఇవి. ఇక్కడ కూడా ఈ యోవాబు ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గరికి వచ్చి, అబ్బాయి అబ్నేర్ వచ్చాడా, అన్నం పెట్టావా, జాగ్రత్తగా పంపించేసావేటి, ఎవరో నీకు తెలదు అబ్నేరు అన్నాడు. నాకు తెలిసిలేరా బాబు, నువ్వు వెళ్ళాను అనుకుంటాడు లోపల దావీదు. సరే అనుకున్నాడు. ఎవరు? యోవాబు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చంపేశాడు, అతనికి మనసులో ఉందన్నమాట తమ్ముడిని చంపాడు అన్న విషయం. ఇప్పుడు 26 దావీదు నద్ద నుండి బయలువెడలి ఎవరో ఈయన యోవాబు దావీదు దగ్గర నుంచి బయటకు వచ్చేసి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సేరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకుని వచ్చి అతను వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే రహస్యం జరుగుతుంది. ఎవరికి తెలియకుండా? పెద్ద ఆయనకి తెలియట్లేదు విషయం, పెద్ద ఆయనకి తెలియదు. కొన్ని విషయాలు పెద్దవాళ్ళు తెలియవు. మధ్యలో కొన్ని ఏం చేస్తుంటే కొన్ని ఈ పురకాయలు సత్రకాయలు అంటారు, గూటిపల్లె ఆడుతాడు అనేవాళ్ళు మేము. అలాంటివి ఉంటాయి కొన్ని, ఎందుకు పనికిరాని. అవి ఏం చేస్తుంటే మధ్యలో ఒక సీన్ క్రియేట్ చేసి ఆ పెద్ద ఆయనకి చెడ్డ పేరు రప్పించేటువంటి పనులు చేస్తుంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఆ సిచ్యువేషన్ ఎదురవుతుంది. దావీదుకి తెలియదు, పంపించేశాడు, ఆయన అబ్నేర్ని పంపించేశాడు. ఈ యోవాబు దగ్గరికి వచ్చి అడిగేసి బయటికి వెళ్ళిపోయి యోవాబు మనుషులు కొంతమందిని పంపించాడు. వెళ్ళి పిలిచిరండి. ఏమని పిలిచి రావాలి? దావీదు నేను రమ్మంటున్నాడు, సార్ రా, ఏదో ఎవడో మర్చిపోడంట అంటే పాపం వెళ్ళి వాళ్ళు పిలుచుకొచ్చేసారు. ఈ విషయం ఎవరికి తెలీదు? రాజుకు తెలీదు. వచ్చేసాడు అబ్నేరు, ఆయన పిలిచారేమో రాజుగారు నొప్పి వచ్చేసాడు. 27 వచనం. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతనిని పిలిచి తన సహోదరుడుకు అసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చాడు. ఈ విషయం ఎవరికి తెలీదు? ఈ లోకం ఏమనుకుంటుంది అండి? రాజు చంపేశాడు అంతే కదా, అతను చెప్పకుండా చేస్తారేటి అనుకుంటా. కానీ రాజుకి ఈ సంగతే తెలీదు. ఈ మధ్యలో ఉన్నాయే పురకాయలు సత్రకాయలను ఏం చేస్తున్నాయి అంటే సినిమా క్రియేట్ చేస్తున్నాయి మధ్యలో ఉండి ఆయన్ని పిలిచి వాళ్ళు పగలు తీర్చుకునేటువంటి పనులు అన్నమాట ఇవన్నీ. కానీ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఎంతకనే రాజుకు వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇంకా ఇక్కడ మనకేమైపోలేదు, వాళ్ళకి అయిపోవచ్చేమో కానీ మనకు అవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు అబ్నేర్ని ఏం చేసాడంటే పూర్వకాలం వాళ్ళ తమ్ముడిని చంపాడు అన్నటువంటి ఉద్దేశంతో పిలిచి సామరస్యంగా దగ్గరికి పిలిచి కౌగులించుకుని ఆ తలుపు మూలన ఎవరికి తెలియకుండా చంపిపాడేశాడు. చంపిపాడితే అప్పుడు ఏం జరిగిందనంటే 28 ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడుకు అబ్నేరు ప్రాణము తీయుట విషయమై యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఎందుకని? ఎవ్వరికీ తెలియదు, ఇది రాజుకి తెలియదు. నేను అపరాధిని అనట్లేదు ఇక్కడ దావీదు, నేను మరియు నా ప్రజలు కూడా నిరపరాధులే. కారణం ఏంటంటే ఎవడో ఒకడు కక్ష వలన వాడు చేసిన పని ఎవరికీ తెలియకుండా యోవాబు అనేటువంటి వాడు. కానీ ఇక్కడ రాజు మనం ఎవరిని వెతుకుతున్నాం అంటే యోవాబుని వెతకట్లేదు, ఇప్పుడు దావీదుని వెతుకుతున్నాం. దావీదులో దేన్ని వెతుకుతున్నాం? భక్తిలో ఉన్నటువంటి శక్తిని వెతుకుతున్నాం. నిజానికి శత్రువు అయిన వాడు, తన మేనల్ని చంపినవాడు, తన ప్రజలను చంపినవాడు ఎదురుగా నిలబడితే భోజనం పెట్టి పంపించాడు. చూడండి ఏం పెట్టి, ఇది ఎక్కడో ఎవరో చెప్పినట్టు అనబడుతుందా? నీ శత్రువు ఆకలికొని ఉంటే ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టు. అప్పుడు ఏం చేసినట్టు? నిప్పులు కుప్పవాడు నెత్తి మీద నువ్వు పోసినట్టు. అంతే. ఏంటంటే నిప్పులుగా మారి ఆ వాడికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా విశ్వాసి లేకపోతే నా భక్తిని ఆశ్రయించిన వాడుగా దాని లోపల శక్తిని చూపించు నువ్వు. ఇది చాలా గ్రేట్ అండి ఒక రకంగా చెప్పాలంటే. ఓ శత్రువుని ప్రేమించి తనకి ఆహారం పెట్టి తనని దీవించి పంపించమైనటువంటిది ఎంత గ్రేటు. ఈ శక్తి ఎక్కడన్నా దొరుకుతుంది అనుకుంటున్నారు? ఇదే భక్తిలో ఉన్నటువంటి శక్తి అంటే. ఇప్పుడు ఇలా చంపినందుకు, ఇతను ఇలా చంపినందుకు 32 వచనం దగ్గర చదువుదాం. రాజును స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ
ఏడ్చిరి అనడండి. దీనికోసం రాజు ఒక శ్లోక కీర్తన కూడా పాడాడు. కిందకి వెళ్తే ఇంత అవసరమా? అసలు ఈ అబ్నేర్ ఎవరో? తన మనుషులను చంపేస్తున్నాడు. ఈ అబ్నేర్ ఎవరో? తనకు వ్యతిరేకంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఇతను రాజు అయిన తర్వాత నిజానికి ఏం చేస్తామంటే మొత్తం వాళ్ళందరినీ కారాగారంలో వేసేయాలని ప్రయత్నాలు చేస్తారు, లేదా ప్రాణాలు తీసేయాలని ప్రయత్నాలు జరుగుతాయి వీళ్ళ కాలాన్ని బట్టి చూసుకుంటే. కానీ దావీదు మాత్రం ఏం చేశాడంటే శత్రుపక్షంగా యుద్ధం చేసినా ఏం ఆలోచించాడు అని అంటే, ఇతడు దేవుని ముందు అపరాధిగా నిలబడకూడదు. ఎవరి కోరిక అది? దావీదు కోరిక. ఎందుకంటే అతను ఒక భక్తుడు. దావీదు ఎవరంటే దేవుని భక్తిలో నిలబడి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించినవాడు. ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించినవాడు. మనం కీర్తనలు 71వ కీర్తన చూస్తే ఒక మాట అక్కడ కనిపిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 71వ కీర్తన 71వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసనైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. ఇది చక్కని మాట దావీదు రచించినటువంటి మాటల్లో నుంచి. ఆ పైన మనం 70వ కీర్తన చూస్తే అక్కడ కనిపిస్తుంది దావీదు రచనలని. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే బాల్యము నుండి నాకు ఆశ్రయము. ఏంటంటే ఆశ్రయం అంటే దేవుడిని నేను ఆశ్రయించాను, దేవుడు నీడన నేను ఆయన పంచన బ్రతికాను. మన భాషలో ఆయన పంచన నేను బ్రతికినప్పుడు ఆయన ఆలోచన ప్రకారంగానే నేను ఉండాలి. ఆయన ఆలోచనకు విరోధంగా నేను ఉండకూడదు. ఆ ఆలోచనే మన భక్తిలో ఉన్నటువంటి శక్తి. ఇక్కడ దావీదును మనం పరిశీలన చేసినప్పుడు శత్రువు మనుషుల దగ్గరికి వస్తే ప్రాణాలు తీసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని ప్రేమించి భోజనం పెట్టి వాళ్ళని ప్రశాంతంగా పంపిస్తే, పోనీ ఇంకొకరు ఎవరో చంపేశారు, అప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? పోన్లే, నేను చేయకపోయిన కానీ ఆడన్నా చేసేసాడు అనుకుంటాం. అలాగే అనుకుంటాం మనం. నేను చేయకపోయినా తేడా చేసిన తప్పు ఊరికైపోద్దటి, ఆడన్నా చంపేస్తాడు, ఇంకొకడన్నా చంపేస్తాడు అంటాం మనం. మనం ఏం చేస్తాం అంటే కంఫర్ట్ వెతికేసుకుంటాం ఎక్కడికక్కడ. కంఫర్ట్ అంటే బట్టలు కట్టిది అనుకున్నారు కనుక కాదు, అంటే అక్కడికి నేను ఫ్రీగా ఉంటాను అనమాట. ఆ మాట వెతికేసుకుని అక్కడికక్కడ నేను వెతికేసుకుని ఏం చేస్తానంటే సాటిస్ఫాక్షన్ ఫీల్ అయిపోతున్నా పోన్లే అని. కానీ ఇక్కడ ఈయన అలా లేడు. యోవాబు చంపినా ప్రశ్నించాడు యోవాబుని. ఏమన్నాడు తెలుసండి? యోవాబు, నీవు నీ కుటుంబం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే దావీదు ప్రవక్త కూడా, ఆయన శాపం పెట్టాడండి ఆ కుటుంబాన్ని. ఏంటి, తన పక్షంగా ఉన్న మనుషులు శత్రువుని చంపితే ఇతను శాపం పెట్టాడు వాళ్ళకి. చూద్దామా మాట ఒకసారి చూడండి. 29వ మాట, ఈ దోషము 29 అండి, ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠిరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక. అంటే ఈ వ్యాధులు బాధలు అనుభవించే వాళ్ళే ఉంటారు నీ కుటుంబంలో అన్నాడండి. ఏంటి, అతని పక్షంగా నిలబడి అతనికి శత్రువుగా ఉన్నవాడిని చంపితే ఇదేంటి మరి అని అంటే, ఇంకొకటి ఏంటంటే ఇది యుద్ధ నీతికి కూడా చాలా విరుద్ధం అండి. యుద్ధం చేసేటప్పుడు చంపడం అది వేరే, కానీ ఇక్కడ యోవాబు ఎలా చంపేశాడు? కుట్రను మనసులో ఉంచుకుని కపటమైన ప్రవర్తించి ఇక్కడ అబ్నేర్ని చంపేశాడు. కాబట్టి పరిస్థితిని బట్టి దావీదు వ్యవహరిస్తున్నాడంటే సమయోచితంగా వ్యవహరిస్తున్నాడు దావీదు. ఎప్పుడు ఎలా ఉండాలో, దేవునికి ఎప్పుడు ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు శత్రువు దగ్గర దేవుడు కోరే పిల్లలకు చెప్పింది ఏంటంటే, శత్రువే కానీ వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి, శత్రువే కానీ నువ్వు వాళ్ళకి ఆహారం పెట్టు, శత్రువే కానీ వాళ్ళ నాశనాన్ని నువ్వు కోరుకోకు, వాళ్ళని నువ్వు దీవించు. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు బోధనలో ఉన్నటువంటి మాటలు. కానీ ఇవి మనకి ఎక్కవు, రుచించవు, కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, వినడానికి బాగానే ఉంటాయి ఇవి. శత్రువుని ప్రేమించు, శత్రువుకి ఆహారం పెట్టు, ఏమండి, శత్రువుని దీవించు, వినడానికి ఎలాగుంటాయి? బాగుంటాయి. కానీ ఆచరణలోనికి రానివ్వండి. ఆచరణలోనికి వస్తే ఇటు ఆడుకా అంటాం మనం వెంటనే. ఫస్ట్ ప్రశ్న అదే. కానీ అక్కడ కూడా
గొప్పవాడిగా నిలబడేవాడేనండి దేవుని కుమారుడనంటే. ఇగో దావీదు ఎందుకు గొప్పవాడిగా నిలబడ్డాడంటే, ఇదిగో శత్రువు ముందుకు వస్తే శత్రువుని చంపినందుకు తన ప్రజలను కూడా చూడలేదు, వాళ్ళని కూడా గర్దించాడు, తన కోసం ఎలుగెత్తి ఏడ్చాడు. ఇది దావీదులో ఉన్నటువంటి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి. శత్రువు అయినా సరే తన కొరకు ఏడ్చేటువంటి లక్షణం. మీకు ఆల్రెడీ గతించిన పాటల్లో షిమి అనేటువంటి వాడి గురించి చెప్పాను, గుర్తుండవచ్చు మీకు. షిమి అనేటువంటి వాడు దావీదు ఆపద సమయంలో ఉన్నప్పుడు షిమి అనేటువంటి వాడు ఏం చేశాడు, దావీదు మీద రాళ్ళు రువ్వాడు, దావీదుని బాధ పెట్టాడు, దావీదుకి ఎన్నో మాటలు అన్నాడు. చూడండి 16వ అధ్యాయం, ఇదే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినప్పుడు, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చి అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. ఇంకా 8వ వచనం చూడండి, 7వ వచనం చూస్తే, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదకి, ఇలాగా మాటలతోటి సూటిపోటు మాటలు అనాలా, ఇంకా రాళ్ళు కూడా రువ్వుతాడు. అలా మనం చూస్తే, ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే రాళ్ళు రువ్వి చాలా బాధ పెట్టాడు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వద్దాం. ఆ క్యారెక్టర్లో దావీదుని చూసాం మనం ఆల్రెడీ. ముందే జరిగిన సందర్భంలో దావీదు శత్రువు వచ్చినా సరే తన నీతిని మాత్రం వదులుకోలేదు. తన మనిషి అయినా తప్పు చేసినప్పుడు గర్దించాడు, శత్రువైనా తనను ఏం చేశాడు, తన చెంతకు వచ్చాడు కాబట్టి ప్రేమించాడు, అతని ప్రాణాన్ని బట్టి ఎంతగానో విలపించాడు. ఈ తర్వాత ఇక్కడ కూడా శత్రువే షిమి అనేటువంటి వాడు కూడా తను శపిస్తుంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం ఈ క్యారెక్టర్లోకి మనం ఒకసారి ఇన్వాల్వ్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు మన పక్షాన ఉన్నటువంటి మనుషులు, మనల్ని ఎవడన్నా తిడుతున్నప్పుడు ఈ మనుషులు వాడి మీద పడేటప్పుడు మనం ఏమంటాం అంటే, ఇంకో నలుగురిని తీసుకెళ్ళండి అంటాం. మీ మాటలు సరిపోవు, ఒక లాంటి బట్టి ఆడైతే బాగా మాట్లాడతాడు, ఈ మనిషిని తీసుకెళ్ళండి కచ్చా ఫేస్ కుమ్మేస్తుంది అంటాం మనం. అయితే ఆయన ఎలాగ అనలేదు, అక్కడ దావీదు అలా అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి చూడండి 10వ వచనం, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాణ్ణి శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషయితోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయజూచుండగా ఈ బెన్యామీనుడును ఈ ప్రకారము చేయట ఏమని ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవానికి సెలవిచ్చున్నాడు గనుక శపింపనీయుడి. జనులందరితో చెప్పాడంటండి ఏమని, షిమి నన్ను శపిస్తున్నాడు కదా. ఇప్పుడు షిమి శపిస్తున్నాడు ఎవరున్నారంటే, ఇందాక అబ్నేరుని చంపేశారు కదండి, ఆ ఫ్యామిలీ ఉంది మళ్ళీ ఇక్కడ, వాళ్ళ అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు పక్కన. ఆడనే షార్ట్ మిల్స్ చంపేసిన బ్యాచ్ అది. ఈయన వదిలేస్తారా, ఎదురుకుంటా తిడుతుంటేను. ఆల్రెడీ ఆయన అన్నాడు, ఒక్క మాట చెప్పు ఆడ తల నరికి నీ కాల్ కార్డ్ పెడతాను అని. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓరయ్యా కొంచెం కూల్ డౌన్, నువ్వే కాదు అందరూ వినండి నా మాట, వాడు శపిస్తున్నాడు, వాడు తిడుతున్నాడు అని అంటే మీరు వెళ్ళి ఇప్పుడు ఆయన చంపాలని నేను చెప్పను, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, యెహోవా సెలవిచ్చాడనుకో అంటాడు. నా పక్షంగా యెహోవా ఉన్నాడు, ఒకవేళ ఆయన నా మొర విని వాడిని మార్చేటువంటి అవకాశాలు ఉంటాయి, కాకపోతే మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి అని చెప్పి తన దగ్గర ఉన్న వారికి చెప్పుకున్నాడు. దేవుడు విడిచిపెట్టలేదు, ఆ షిమికి మారు మనసును దయచేశాడు. షిమి వచ్చి మళ్ళీ దావీదు కాళ్ళ మీద పడ్డాడు. ఏం జరిగింది ఇక్కడ, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాచును లేదా చూచును అని దేవుడు చెప్పాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగనివ్వదు, ఇక్కడ జరగనివ్వలేదు. ఓర్చుకోవడం ఆయనే కాదు, తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేర్పించాడు, మీరేమీ ఆవేశ పడొద్దు, మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి, కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తేనండి, ఆపద సమయంలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క విధేయుడిగా ఈయన కనిపిస్తున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా నేను ఏ పని చెయ్యకూడదు. దావీదు ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు షిమి తన లైఫ్ కనపడుతుంది, అవునా అండి.
ఇక్కడ నుంచి. అలాగే అబ్నేరు జీవిత చక్రం దగ్గర నుంచి ఇలా దావీదు బయటకు వచ్చినప్పుడు అబ్నేరు విషయంలో దావీదు చేసిన రోదన కనపడుతుంది. అబ్నేరును దావీదు ప్రేమించిన విధానం కనపడుతుందా? కనపడుతుంది. కానీ సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా పెద్ద శత్రుత్వం ఉంది. ఆ కుటుంబాలకి ఈ కుటుంబాలకి అనేక యుద్ధాలు జరిగినాయి. మనం బైబిల్ చూసినప్పుడు అందులో మాట్లాడతాడు, చాలా యుద్ధాలు జరిగినాయి వాళ్ళకే వీళ్ళకే. కానీ దావీదు లక్షణాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు శత్రువులకి ఆయన ఏ విధమైనటువంటి ఆపద తలపెట్టాలని మనసులో ఎప్పుడూ అనుకోలేదు. శత్రువే ఎదురుగుంటా వచ్చిన అవకాశం దొరికినా దాన్ని ఏమీ విధంగా దుర్వినియోగం చేసుకోలేదు. ఇంకొక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇదే సమూయేలు గ్రంథంలో మొదటికి వచ్చేద్దాం ఒకసారి. మొదటికి వస్తే 4వ అధ్యాయం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం దగ్గర 5వ వచనం చదువుతున్నానండి నేను. రిమ్మోను కుమారుడగు రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషేతు మంచం మీద పండుకుని ఉండగా అతని ఇంటిలోనికి వచ్చి గోధుమలు తెచ్చెదమని వేషం వేసుకుని వారింటిలోనికి వచ్చి ఇష్బోషేతు పడక తింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకుని పోయిరి. వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చిరి. ఇంకా యుద్ధాలు అలా జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంటే నేను దేనికి చెప్తున్నానంటే దావీదు నీతిని ఎప్పుడు కూడా కోల్పోలేదు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇష్బోషేతు ఎవరో సడన్గా ఎంటర్ అయ్యాడు. మనకి ఇతను ఎవరనంటే సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది కదా, వీళ్ళిద్దరే, అవతల ఒక వ్యక్తి యువతల ఒక వ్యక్తి, వాళ్ళిద్దరు ప్రత్యర్థులు. వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. ఇష్బోషేతు సౌలు యొక్క కుమారుడు. యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ అబ్నేర్ని చంపేశారు, అతన్ని పూడ్చిపెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇష్బోషేతు ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు పాపం అతను. ఎందుకంటే అతనికి బలంగా ఉన్నటువంటి అబ్నేర్నే చంపేశారు వాళ్ళు దొంగసాటుని పిలిచి. ఈ వాళ్ళు నా పరిస్థితి ఏంటంటే భయపడతా పాపం ఒక చోట ఉండి పడుకున్నాడట. పడుకుంటే అతని మనుషులే, ఎవరు మనుషులు? ఆ ఇష్బోషేతు మనుషులే అతని దగ్గర ఉండి సైన్యాధిపతులుగా పనిచేసేవారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు పైన చదివిన వాళ్ళిద్దరూ అతని దగ్గర సైన్యాధిపతులుగా పనిచేసేవారు. వీళ్ళు ఏం చేశారంటే యువతల పక్క మరి దావీదు బలం పెరిగిపోతుంది కదా. దావీదు బలం పెరిగిపోతున్నప్పుడు మనం ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే బలం పెరిగిన వాడి వైపు వెళ్ళిపోతే మనకు కూడా కొంచెం అవకాశాలు ఉంటాయి, మంచిదే, ఉంటాయి, తప్పులేదు. కానీ దానికోసం తప్పు చేసి వెళ్ళకూడదు, అంతే కదండి. ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు, బలవంతుడి దగ్గరికి నేను వెళ్ళాలనుకున్న మంచిదే, వెళ్ళు, క్షేమంగా ఉంటావు. అందుకోసం తప్పు చేసి వెళ్ళకూడదు, మభ్యపెట్టి వెళ్ళకూడదు. వీళ్ళిద్దరూ అదే చేశారు. ఎవరిద్దరునో వీళ్ళు రిమ్మోను కుమారులకు రేకాబును బయానాయును, వీళ్ళిద్దరూ సైన్యాధిపతులుగా ఉండేవారని పాపం నమ్మే కదండి దగ్గర పెట్టుకుంటాడు. ఆ నమ్మిన వాళ్ళు ఏం చేశారంటే అతను పడుకోనిచ్చి తల నరికేసి ఎక్కడికి కట్టుకెళ్తున్నారు? ఆల్రెడీ బలమైన ఒక లీడర్ నిలబడ్డాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓహో, ఈ తల చూసేసి ఆయన ఏం చేస్తాడు, మమ్మల్ని మెచ్చేసుకుని మాకేదో ఇచ్చేస్తాడు అని అనుకుంటున్నారు వీళ్ళ పాపం. కానీ దావీదు అలాంటి అవుట్పుట్ ఇచ్చేవాడు కాదు, వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాగా వాళ్ళ ఇష్బోషేతు తల పట్టుకుని దావీదు దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు దావీదు 9వ వచనం, దావీదు బేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లా అన్నాడు, మంచి వర్తమానము తెచ్చినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా శుక్లా గుహలో నేను వానిని పట్టుకుని చంపి తిని. ఏంటంటండి ఫస్ట్ మాట ఏంటన్నాడు? అబ్బాయే ఈ రేకాబును ఇంకొక ఆయన ఎవరు, బయానా, రేకాబు బయానా భలే తలట్టుకొచ్చారు, రక్తం కూడా బాగా గారుతుంది కిందకే. అయితే మీకు మాట చెప్తాను వినండి. మీలాంటి వాళ్ళే పూర్వకాలం ఒకడో అంటే సౌలు అప్పుడు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరు చనిపోయిన తర్వాత ఇగో ఇష్బోషేతు చనిపోయాడు. ఇలా ఒకళ్ళు చనిపోతున్నారు అన్నమాట, వాళ్ళు చంపేస్తున్నారు మెయిన్. ఇప్పుడు మీలాగే ఒకడు వచ్చి వరహాల దండ ఇచ్చేస్తాడు రాజుగారని, ముత్యాల దండ ఇచ్చేస్తాడు రాజుగారని, సౌలు చచ్చిపోయాడని వార్త వచ్చి నాకు చెప్పాడు.
చెబితే ఆ వార్త చెప్పినోడు ఏం చేశాను తెలుసా, వెంటనే చంపేశాను అన్నాడు. అదేంటి వార్త చెప్తే చంపాడు ఏంటంటే ఆడు తప్పుడు వార్త తీసుకొచ్చాడు కాబట్టి. ఆయన తెలుసు వార్త ఏంటో తెలుసు, కానీ ఇటు తీసుకొచ్చింది ఏంటి, తప్పుడు వార్త. కాబట్టి బహుమానం పొందేద్దామని తెచ్చాడు ఆడ సౌలు గురించి తెచ్చినప్పుడు. దావీదు రాజు తెలుసుకుని తప్పుడు వార్త తీసుకొచ్చినందుకు కానీ సౌలు తనంతట తాను చచ్చిపోతే ఈడేదో చేసినట్టు చెప్తాడు వచ్చి, అందుకు చంపేస్తాడు అనమాట. అతన్ని అలాగే చంపేశానయ్యా రేకాబు. ఇంకొకటి ఎవడో భయానా. ఇప్పుడు మీరు తీసుకొచ్చారే ఎక్కడ, కావున దుర్మార్గులైన మీరు, 11లో చదువుతున్నానండి నేను, దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషగువానిని. ఎవరట ఇతను? ఇది మరి దావీదుతో యుద్ధం చేస్తున్నారు కదా, అలాగంటున్నాడు దావీదు. అంటే యుద్ధమే అర్థమవుతుందండి. మనం ఎలా తీసుకోం కొన్ని విషయాలు. యుద్ధమే, నీతే. యుద్ధంలోనూ నీతి ఉంటుంది. సహజంగా బ్రతికేటువంటి సామాన్య జీవితంలోనూ కూడా నీతిని పాటించడం ముఖ్యంగా మనకు చాలా అవసరం. మనం ఇచ్చేది అదే. మరి భక్తి చేయడం అంటే ఏంటండి, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా బ్రతకడం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం ఒకలాగే ఉండడం. ఇదేంట్రా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి ఆన్సరే భక్తి యొక్క శక్తి. ఇదేంట్రా ఈడు తిడతన్నా నవ్వుకుంటున్నాడు, ఈడు ఎంత మోసం చేసినాడు కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈడే కదరా ఆడు నష్టానికి కారకుడాడు, అయినా ఆడు భుజం మీద చేసి ఆయన ధైర్యపరుస్తున్నాడు అని ఒకడు ప్రశ్నించుకుంటాడే. ఆ ప్రశ్న యొక్క సమాధానమే భక్తి యొక్క శక్తి. ఇక్కడ ప్రశ్నించలేదా, యోవాబు వచ్చి దావీదుని ప్రశ్నించలేదా, యావబ్బాయ్ నీకు అబ్నేర్ తెలీదా అని ప్రశ్నించలేదా, అబ్నేర్ నువ్వు చూడలేదా అని ప్రశ్నించలేదా. ఆ ప్రశ్న యొక్క సమాధానం ఏంటంటే ఎలుగెత్తి అబ్నేరు కోసం ఏడ్చాడే. అదే అబ్నేరుని చంపినందుకు యోవాబు కుటుంబాన్ని సైతం శపించాడే. అదే భక్తి యొక్క శక్తి. తర్వాత ఇక్కడ ఇష్బోషేతును చంపేసిన కారణంలో ఆయన ఒక మాట మాట్లాడండి. శత్రువే కానీ ఏమన్నాడండి, నిర్దోషగువాని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా, లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా అన్నాడండి. ఇదేంటి, రాజుగారు ఏదో మమ్మల్ని ఎత్తుకుని మెచ్చుకుని మాకు వరహాల దండో ముత్యాల దండో బంగారు కడియాలో ఏవి ఇస్తారనుకుంటే శత్రువుని చంపినా మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు ఏంటి అనుకుంటారు వాళ్ళు. కానీ నేడు మనకు అర్థమవుద్ది దేవుని యొక్క భక్తి లోపల ఉన్నటువంటి శక్తి యొక్క దాని యొక్క చివర వచ్చేటువంటి ఆ ఫలితం ఏంటి అన్నదే మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇక్కడ ఏంటంటే నీతిని వదలని వ్యక్తిగా కనిపిస్తాడు మనకి ఈయన. ఏం వదలలేదండి, నీ పరిస్థితి ఇలాగున్నా మనం ఏంటంటే అన్ని మిక్స్డ్గా చూస్తుంటాం, కానీ ఆ విషయాన్ని మాత్రం చూడమండి మనం. ఇక్కడ చూడండి, ఇందాక దావీదు మాట్లాడుతూ ఒక విషయం అన్నాడు. ఏంటి, అబ్బాయి సెరూయా కుమారులారా నాకు మీకు ఏం పొందు అని అన్నాడు ఒక మాట. ఇందాక షిమి విషయం చదివేటప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు నాకుంది, నన్ను కదా తిడుతున్నాడు, ఆ వ్యక్తిగతంగా నాకుంది, అతనికి నాకు ఉంది, దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవద్దు, దీంట్లో మీరు ఏమవ్వకూడదు, ఇన్వాల్వ్ అయిపోకూడదు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఒక్కోసారి ఇప్పుడు నాకు రాజ్కుమార్ నచ్చలేదు అనుకో, ఆయనకి కూడా నచ్చకుండా చేసేస్తాను అనమాట నేను. ఎవరికి, ఆ క్రాంతి కుమార్ రాజ్కుమార్ నచ్చకుండా చేసేస్తాను నేను. ఇతనికి నాకు ఏదో సమస్య ఉంది, మా ఇద్దరి మధ్యన ఉండాలి. అతను ప్రేమించుకుంటారు, అతను ఇంకొకరు ప్రేమించుకుంటారు, అందులోకి నేనేమవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. నాకు ఈయనకున్నదే తప్పు, అది ఏదో ఒక రోజు తగ్గాలని చూడాలి. కానీ నేనేం చేస్తున్నానంటే దాన్ని ఇంకా ఏం చేస్తున్నాను, ఇంప్రూవ్ చేస్తున్నాను. ఇది రెండో కోణం అనమాట. దాని శక్తిని ఆశ్రయించని కోణం ఇది. అది వచ్చే వారం మన వెలుగులోకి వస్తుంది అంతా. కానీ ఈ వారం వచ్చేది ఏంటంటే శక్తి యొక్క ఫలితం మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని భక్తుడిగా దావీదు పిలువబడ్డాడంటే ఊరికినే పిలువబడిపోలేదు. ఆయన ఆశ్రయించాడే, ఆయన ఆశ్రయించి ఆ ఆశ్రయంలో ఉండి ఆయన ఆలోచన పొందుకుని ఆయనకి ఇష్టడుగా బ్రతికాడు. అందుకే శత్రువుని సైతము విలువలతోటే చూశాడు. యుద్ధ సందర్భంలోనే యుద్ధం. అది ముగిసిపోతే మళ్ళీ వాళ్ళెవరో సహోదరులు మాత్రమే, కుటుంబం ఒకటే, అది ఇశ్రాయేలు కుటుంబం, అది ఇశ్రాయేలు కుటుంబం అంతే. కానీ యుద్ధం జరుగుతుంది ఇద్దరు ప్రత్యర్థుల మధ్యన, యుద్ధమే, కుటుంబం మాత్రం ఇశ్రాయేలు కుటుంబం.
ఇక్కడ ఇష్బోషేతును చంపినప్పుడు అతను నిరపరాధి, అతను యుద్ధంలో లేడు, అతను నన్ను చంపనాక రావట్లేదు, అతను పడుకున్నాడు. అక్కడ పడుకున్నవాడిని మీరేం చేశారంటే మోసం చేసి చంపేసి నా దగ్గరికి ఆ తల పట్టుకుని వచ్చారు. నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను అనుకుంటున్నారా? మెచ్చుకోను. సౌలు విషయంలో ఇలా తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఆ రోజు చంపేశాను, మిమ్మల్ని మెచ్చుకుంటానని ఎలా అనుకుంటున్నారు మీరు? నేను ఎంత మాత్రం మెచ్చుకోను. కాగా ఇంకేం చేస్తానంటే మీరు చేసిన తప్పుని నేను విచారింపక మానుతానా? లోకంలో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా అన్నాడు. తీసివేయక మానుదునా. ఇక్కడ ఈ పొజిషన్లో మనం ఒక్కసారి ఇన్వాల్వ్ చేసుకుంటే, దావీదు క్యారెక్టర్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేసుకుంటే మనం ఎలా ప్రవర్తిస్తామా? మనకు నచ్చిన వాడిని ఎవరైనా ఏదైనా చేస్తే మనం పైకి నటించేసి అంటే అరే రే రే అని పైకని లోపలికి వెళ్ళిపోయి ఎంత ఆనందానికి మనం బానిసలం అయిపోతామంటే ఆ టైంలో అయిపోవండి. మనకు నచ్చిన వాడికి ఏదో నష్టం జరిగింది, ఎవడో అని గొడేహాడు, లేదా ఏదో జరిగింది, ఆడి కాలు చెయ్యి ఎదిరిగిపోయింది, అరే రే అవునా అని ఎక్కువసేపు ఉండలేము. ఎందుకని లోపల ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటకు వచ్చేస్తాడేమని భయం. తొందరగా మనం లోపలికి వెళ్ళిపోతాం. ఎవడున్నాడు, ఆడికి నష్టం జరిగినందుకు ఆనందించేవాడు ఉన్నాడు లోపల. ఆడు బయటకు వచ్చేక ముందే నేను లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చేస్తే నేను ఇదని బయట వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని చెప్పి బయట ఒక నిమిషం యాక్ట్ చేసేసి అయ్యో అనేసేసి ఉండే అని లోపల పోయి ఊరికి పోతా అని ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వచ్చేద్దో, ఇంకా అన్ని రంధ్రాల నుంచి బయటకు వచ్చేద్ది అనమాట ఆనందం మనకి. ఇది మనకి తగ్గదు, ఇది మనకే తగ్గదు. ఆనందం ఉందనుకో, ఒకవేళ నువ్వు ఇంకా క్రైస్తవుడి ఆనందం ఉందనుకో బయటే చేసేయి. ఎవరు తప్పురా అని ఎవడొకడంటే బుద్ధన్న వస్తుంది మనకు కదండి. లోపలికి వెళ్ళి యాక్ట్ చేసుకున్నావు అనుకో, బయట యాక్ట్ చేసి లోపలికి వెళ్ళి మామూలుగా ఉండిపోయావు అనుకో, నిన్ను ఎవడో చూడ అక్కడ మనిషి, మీకు ఎవడో ఇది తప్పురా అనేవాడు ఉండడో, ఇంక అదే అలవాటు అయిపోతుంది నీకు. అందుకే కోపం వచ్చినా నటన మానే, కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ, సంతోషం వస్తే సంతోషం అక్కడే వ్యక్తపరిచేసావు అనుకో. ఒకవేళ తప్పు అనుకో, ఎవడో కూడా అది ఏమంటాడో ఒరే తప్పురా సన్నాసి అని తిడతాడు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇది తప్పు అని నలుగురు అన్నప్పుడు నేను తగ్గడం మంచిదని ఏం చేస్తాను, తగ్గుతాను. అలా ఉండకుండా ఇక్కడ యాక్ట్ చేసేసి లోపలికి వెళ్ళి నా ఒరిజినాలిటీని చూపించేసాను అనుకో, ఎప్పటికీ అలాగే ఉంటాను. కారణం ఏంటంటే తప్పు అని చెప్పేవాడు నాకు ఉండడు, నేను అవకాశం ఇవ్వట్లేదు అప్పటికే. అది ఏంటంటే వేషధారణ అనమాట. ఏంటండి వేషధారణ. ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే, ఎవరు మాట్లాడారు? యేసు ప్రభు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రములను భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతల నరకపాత్రులుగా చేయుదురు. 2 అంతల నరకపాత్రుడైపోతున్నాడు. మీరు చేసిన వేషానికే మిమ్మల్ని నమ్మి దగ్గరికి వచ్చినాడు. మీరు ఒక నిప్పుతో కాల్చబడితే ఆడు 2 నిప్పులతో కాల్చబడతాడని చెప్తున్నాడు. ఏంటంటే ఏం చేశారంటే వీళ్ళు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి మీరు సముద్రమును మరియు భూమిని అంటే ఏమైనా చేసేస్తారనమాట. ఏమైనా. వీళ్ళెవరు? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. ఈయన చెప్పాడు, వీళ్ళ కోసమే చెప్పి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అంటాడు. ఇదే సువార్త 7వ అధ్యాయం దగ్గరికి వెళ్తే చూద్దాంలే ఇవన్నీ కూడా. దీనికోసం చూస్తే ఒకడిని తనతో పాటు ఉంచుకోవడానికి సముద్రాన్ని మరియు భూమిని చూడతాడు అంటే దాని అర్థం ఏంటి? పరిగెట్టుకుంటే విమానాశ్రయంకి వెళ్ళి విమానం ఎక్కేస్తాడనా, లేకపోతే ఆ షిప్పులు ఉన్న దగ్గరికి వెళ్ళి షిప్ వెళ్ళి సముద్రం తిరుగుతాడనా? కాదు. ఇంకా వీడికి ఏం చెబితే మైండ్ పూర్తిగా డైవర్ట్ అయిపోద్దో అన్నీ చెప్తాడని దాని అర్థం అనమాట. వీడికి ఏం చెప్తే మైండ్ పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. పోనీ మంచి చెప్తున్నారా అని అంటే లేదు, నరకానికి తీసుకెళ్లే విషయాలు చెప్తాడంటే ఈ వేషధారుడు అయినటువంటి వాడు. ఎవడండి వేషధారుడు అంటే? నటనాపరుడు అనమాట. అంటే పైకి ఒక వేషం వేసుకుంటాడు, కానీ వాడు అవుట్పుట్ పరిశీలన చేసావు అనుకో అసలు దేవుని శక్తి కనిపించదు. ఏం కనిపించదు, లోపం లేని వాళ్ళే కనపడతాడు. నిజంగా వీడు లోపం లేనివాడు కనపడతాడు. ఎప్పుడు కూడా వేషధారి లోపం లేనివాడు కనపడతాడు ప్రపంచానికి. ఎందుకని? ఇందాక చెప్పాను కదా, నలుగురు ఉన్నప్పుడు అని వెంటనే ఒంటరిగా లోపల పోయి
అసలు ఒరిజినల్ క్యారెక్టర్ బయట తీసుకొచ్చేవాడు, ఎప్పటికీ దొరకడీడు. అందుకు వీడు ఏం ఎలా కనపడతాడంటే ప్రపంచానికి చాలా మంచోడుగా కనపడతాడు అనమాట. నిజానికండి వేషధారి కానివాడు వాడు ఏంటో కనపడతాడు. ఒరే వీడి కోపం, వీడి తిట్టు, వాడు తిడతాడు రా బాబు, వీడు కోపడతాడు రా బాబు, వీడు కొడతాడు రా బాబు, ఇలా కనపడతాడండి. వేషధారి అయినాడు అలా కనపడ్డు. గాంధీ తాత కన్నా ఈడే పెద్ద తాతలా కనపడతాడు. గాంధీ తాత ఇంకా పెద్ద వేషధారి, ఆడికన్నా పెద్ద తాతలా కనపడతాడండి ఈ వేషధారి అన్నటువంటి వాడు. కనపడ్డా ఇంక దొరకడం. కానీ కరెక్ట్గా ఉండేవాడు ఆడికి తెలిసిపోతాడండి, ఆడి క్యారెక్టర్ అంటే అందరికీ తెలిసిపోతుంది. నిజంగా క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనం ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటాం, ఇలా తెరిచిన పుస్తకాల్లో ఉండాలి అని. ఎలాగండి? తెరిచిన పుస్తకాల్లో ఉండాలని విశ్వాసికి ఇంకా రహస్యం అనేది, విశ్వాసికి రహస్యం ఉంటే వాడు విశ్వాసే. అప్పుడు మూసిన పుస్తకంగా ఉంటే లోపల ఏదో ఉంటుంది. ఇంకా విశ్వాసం ఇలా తెరిచిన పుస్తకంగా ఉన్నాడు అనుకోండి, ముఖ్యంగా సేవకులు కూడా ఇంకేమి వీడు అది వీడు ఇది అని తెలిసిపోతే ఒకవేళ తప్పే ఎవడో కూడా అంటాడు తప్పురా బాబు అంటే ఏమవుతాం, నలుగురు తప్పు అంటున్నారు, నన్ను చెయ్యి అంటున్నారని మారుతాం. లేదనుకోండి ఇలా మూసిన పుస్తకంలో ఉంటే ఎప్పటికీ మూసిన పుస్తకంలో ఉంటాను, ప్రభు ముందు నిలబడతాను. అప్పుడు ప్రభు ముందు నిలబడతాను. వీళ్ళందరూ మూసిన పుస్తకాన్ని చూడలేని వాళ్ళు, కానీ ప్రభువు మూసిన పుస్తకాన్ని ఎందులో పెట్టినా చూసేవాడు ఆయన. నువ్వు దేంట్లో దాచినా అక్కడ ఉన్నాను అంటాడు. చూడండి దావీదు 139వ కీర్తన అనుకుంటా, సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటావు, ఆకాశానికి పోతే అక్కడ ఉంటావు, నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ, నీ చేతిలో నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలను? అవుద్దా? అవుద్దా. కాబట్టి మనం భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారమైతే గాలిపోయిన తర్వాత దాని శక్తి ప్రపంచానికి ఎలా తెలుస్తుందో, మనం అక్కడి నుంచి ఇలా జరిగినప్పుడు అంటే మనకు ఒక దినం గడిచింది, ఆ ముందు దినం ఏం తెలియాలంటే భక్తిలో ఉన్నటువంటి శక్తి అక్కడ కనిపించాలండి. అది కనిపించాలి. అంతేగాని ఇలా దినం జరిగిన వెంటనే అక్కడ కుట్రో కుతంత్రమో ఇంకోటో కనపడుతుంది అనుకోండి, అది ఇంకొక కోణం అనమాట. అది వచ్చే కోణం. మీకు చివరిగా ఒక కీర్తన చూపిస్తాను. మనందరికీ తెలిసిన కీర్తనే ఈ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వాని యొక్క కీర్తన. ఎందుకంటే ఆయన ఆశ్రయంలో ఉన్నవారు. 24 కీర్తన అండి, 15వ కీర్తన ఒకసారి తీద్దాం. 23 అది కాదు 15వ కీర్తన ఒకసారి తీయండి. అదే 15వ కీర్తన ఏముండడండి? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? తెలిసిందే కదండి. నీ గుడారంలో అంటే ఆయన దగ్గర మనం ఆశ్రయం పొందేవారము అని అంటే ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆయన భక్తిలో ఉండేటువంటి వాడు ఎవడో క్లారిటీగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు. ఓపెన్గా ఉండాలి నీ క్యారెక్టర్. అది ఎలాగ ఉండాలంటే అందరి చేత ఆమోదయోగ్యంగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా. ఎలాగా? నటన కాదు. ఎందుకంటే హృదయ అంతరంగాల్లో నుంచి చూసే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర నేను నివసింపజేయాలనంటే నా శక్తిని నువ్వు బయటికి కనిపింపచేయాలి. నన్ను ఆశ్రయించావు, పైకి భక్తి గలవాడిగా ఉండి లోపల శక్తిని ఆశ్రయించిన వాడు కాదు. నువ్వు పైకి భక్తిగా ఉన్నావు, నీ లోపల కూడా ఆ శక్తి నిండి ఉంది అని అంటే, ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. దావీదు ఇలాగైనా ఉన్నాడు, తన యథార్థ ప్రవర్తనను కాపాడుకున్నాడండి. ఓ సందర్భంలో ఎవరామె బెత్షెబా విషయంలో ఆయన పొరపాటు చేసినప్పుడు నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ఒక కథ చెప్పాడు. ఏదో గొర్రెల కథో మేకల కథో కథ చెప్పి, ఆ కథలో తప్పు ఒక వ్యక్తిది అని దావీదు నోటితో అనిపించాడు. ఎవరా వ్యక్తి అన్నాడు దావీదు. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు నాతాను. నేనా అని, అవును నువ్వే అని చెప్పేటప్పటికి అవును నేనే. నన్ను అంటావా అనలేదు. మనం ఏమంటాం? నన్ను అంటావా, నువ్వు ఎంత తోడురా అని మొదలెడతాం. కానీ దావీదు అలా లేడు. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు అయ్యాడు. ఆయన భక్తిని ఆశ్రయించి వేషం వేసుకోలేదు, ఆ శక్తిని చూపించాడు ప్రపంచానికి. అలాగా తప్పు నీది అని బయటికి రాగానే అక్కడ వెంటనే ఏమయ్యాడు? సాష్టాంగపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర ఏడ్చాడు. వెంటనే దేవుడు శిక్షనిచ్చాడు. వెంటనే ఆ శిక్షలో నుంచి దావీదుకి రిలీజ్ని కూడా ఇచ్చాడు. తన కుమారుని చంపేశాడండి దేవుడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఒక సంతానాన్ని చంపేశాడు. మళ్ళీ ఆ శిక్షలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సొలొమోను పుట్టాడు. ఆ తర్వాత ఎవరు పుట్టారండి? సొలొమోను పుట్టాడు.
కాబట్టి తన యథార్థతను అతను ఎప్పుడూ కాపాడుకున్నాడండి. తప్పు చేసినప్పుడు అవును తప్పు చేశాను దేవా అన్నాడు. తప్పు చేయకుండా తను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. యుద్ధ నీతిని కాపాడాడు, తన నీతిని ఏనాడు వదులుకోలేదు. అవే కనపడతాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కుండెమలాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు, తన ద్రవ్యమును వడ్డీకేడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడును కదల్చబడు. ఇది శక్తి, కదల్చబడనే శక్తి. ఈ కీర్తన బాగా చదవండి, తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనం ఇది చెప్పే సందర్భం కాదు కాబట్టి చదివి మాత్రం వినిపించాను మీకు. అంటే భక్తిలో ఉన్నటువంటి శక్తి మనం ప్రపంచానికి చూపించడం అంటే గాలి పోయిన తర్వాత చెట్టు పడగొట్టినప్పుడు ఆ గాలి యొక్క శక్తి ఎలాగైతే మనకు అర్థమవుతుందో, అలాగే మన దినాలు గడిచిన తర్వాత గడిచిన దినాలను చూసినప్పుడు మన భక్తి యొక్క శక్తి ప్రపంచానికి కనిపించాలి. ఇలా దినం గడిచినండి, నిన్నే ఇక్కడ ఎన్ని బూతులు తిట్టాడో రాజకుమార్ అన్నాం అనుకో, ఆదివారం అయిపోయిందా సోమవారం వచ్చిందండి, మనం సోమవారంలో నిలబడి ఆదివారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నిన్న ఆ రాజకుమార్ ఎన్ని బూతులు తిట్టాడు అనుకుంటున్నావు, అప్పుడేమవుతుంది అది ఇంకోటి అవుతుంది. అదే దినం గడిచిన తర్వాత ఆ దినం గురించి నిన్నండి అతనికి నచ్చకపోయినా ఎంత రోదనతోటి దేవునికి విజ్ఞాపన చేసాడు అనుకుంటున్నావు అన్న సాక్ష్యం మిగిలింది అనుకో, అది కనిపిస్తుంది. ఏంటి ఇగో దావీదు గురించి మనం కొన్ని సంవత్సరాలు అయింది, ఈ 2000 ఆ యొక్క 1000 3000 సంవత్సరాలు అవుతుంది ఈ స్టోరీ జరిగి. అప్పటి నుంచి ఇప్పుడు చెప్పుకోవట్లేదు. శత్రువు గురించి అంత విలపించాడా, తన మనుషుల్ని చంపేసినా అంత ప్రేమించాడా. ఆ సాక్ష్యం 3000 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం. మనకు రోజు గడిస్తే మరుసటి రోజే గొప్ప సాక్ష్యం ఉంటుంది. ఏంటది మనకు తెలుసా సాక్ష్యాలు ఎలాగుంటాయో. ఉండకూడదండి, ఉండకూడదు. తెలియకముందు ఉన్నా తప్పులేదు, నేను అందుకే మొదట్లో చెప్పాను. తెలిసిన తర్వాత ఉంటే మనకి పెద్ద ప్రమాదం. క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా. కాబట్టి ఒకసారి ఆ వాక్యం చదువుదాం. ఏంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ మాట చదివి 5వ మాట చదవండి. నేను మూసేశాను, మీరే చదివి వినిపించండి. అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చినని తెలుసుకోండి అన్నాడు. ఏంటి అపాయకరమైన కాలం అని అంటే 5వ వచనం అంటున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు, అలాంటి వారికి నువ్వు దూరంగా, అంటే అవుట్పుట్ ఇవ్వని వాడు ఎవడైతే ఉంటాడో వాడికి దూరంగా ఉండు. ఇచ్చేవాళ్ళు ఎవరో చూసాం మనం, వాళ్ళని హత్తుకుని ఉండాలి మనం. ఇవ్వని వాడు ఎవరో వచ్చేవారు చూద్దాం, వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయో మనకు తెలియాలండి. వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయో తెలిస్తేనే, ఇప్పుడు గొంగళ పురుగు దగ్గరికి ఎందుకు వెళ్ళాం, దాని గురించి మనకు తెలుసు కాబట్టి, అంతే కదండి. అలాగే కొంచెం కొన్ని జాగ్రత్తలు తెలిసి అనుకోండి, కొంచెం దూరంగా ఉండడానికే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు వచ్చే వారం దేవుని చిత్తమైతే తెలుసుకుందాం. అందరికీ వందనాలండి.